తాజాగా వరంగల్ మున్సిపాలిటీ పరిధిలో 6 ఏళ్ల బాలుడిపై కుక్క దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. 22వ డివిజన్ ఫస్ట్ బ్యాంక్ కాలనీలో జశ్వంత్ పై కుక్క దాడికి పాల్పడుతున్న క్రమంలో అక్కడే ఉన్న పలువురు కేకలు వేసి కదా బాబుని ఎలా అటాక్ చేసాయో డాగ్స్. సో యాజ్ ఎ పేరెంట్స్ మీరు డాగ్ బైట్ నుంచి మీ బాబుని కానీ పాపని కానీ సేవ్ చేసుకోవాలి అని అంటే డూస్ ఏంటి డోంట్స్ ఏంటి కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఐఎమ్ డాక్టర్ నిశాంత్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్, జయ హాస్పిటల్, మహబూబాబాద్. డాగ్ బైట్ అయినప్పుడు మీరు మీ పిల్లల్ని సేవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ చేయవలసినది ఏంటి అని అంటే ఎక్కడైతే డాగ్ కరిచిందో ఆ వూండ్ సైట్ని మీరు రన్నింగ్ వాటర్ కింద అట్లీస్ట్ ఫర్ 20 minutes క్లీన్ చేయాలన్నమాట. దాని తర్వాత సోప్ మాత్రమే యూజ్ చేయాలి క్లీన్ చేయడానికి, లేదా ఇంట్లో బిటాడిన్ ఉంటే బిటాడిన్ అని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒకవేళ మరీ డీప్గా అయింది ఇంజురీ, బ్లడ్ వచ్చేస్తుంది అని అనుకుంటే మీరు ప్రెషర్ అప్లై చేయండి. ఏదైనా క్లాత్ పెట్టి లేదా కాటన్ గాజు ఇంట్లో ఉంటే అప్లై చేయండి. ప్రెషర్ అప్లై చేసేసి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి. చేయకూడనివి ఏంటి అని అంటే ఇంట్లో పెంపుడు కుక్కనే కదా కరిచినా పర్లేదు, మనకి ఏఆర్వి ఇంజెక్షన్స్ అవసరం లేదా అని అస్సలు అనుకోకండి. కంపల్సరీ హాస్పిటల్కి వెళ్ళాలి, ఇంజెక్షన్స్ చేయించుకోవాలి. నెక్స్ట్ హాస్పిటల్ విజిట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో డిలే చేయకండి. నెక్స్ట్ గట్టిగా కట్టడము ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు. నెక్స్ట్ సూచరింగ్ అనేది ఇఫ్ నీడెడ్ డాక్టర్సే మీకు చెప్తారు, అప్పుడు మాత్రమే చేయించుకోవాలి. అది కూడా డాక్టర్స్ గైడెన్స్ కిందనే. ఇంట్లో ఎలాంటి సూచరింగ్ అలాంటి పనులు అసలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదండి. నెక్స్ట్ ఇఫ్ బోన్ డీప్ కనుక మీకు వూండ్ అయింది అంటే బోన్ డీప్ వరకు పోయింది కుక్క కరిచినప్పుడు అని అనుకుంటే అప్పుడు మీరు రేబిస్ వ్యాక్సిన్తో పాటు యాంటీ రేబిస్ ఏఆర్వితో పాటు ర్యాబిస్ ఇమ్యునోగ్లోబులిన్ కూడా వేయించుకోవాల్సి ఉంటుంది.